జై శ్రీరామ్ అండి అందరికీ. దేవీ నవరాత్రుల్లో భాగంగా రేపు 8వ రోజు అమ్మవారిని సరస్వతీదేవిగా పూజించాలండి. నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజు చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. చైతన్య స్వరూపిణి అని పురాణాలు ప్రస్తుతిస్తాయి. మహాసరస్వతీదేవి శుంభ నిశుంభ అనే రాక్షసులను వధించిందండి. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిని, అంతరిక్ష మహాసరస్వతులుగా సప్తనామాలతో పూజలందుకునే ఈ వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని. సరస్వతి అమ్మవారిని పూర్తి శరణాగతితో కనుక ఆరాధించినట్లయితే ఈ అమ్మవారు మనకి బుద్ధిని, విద్యను, జ్ఞానాన్ని ప్రసాదించి, అలాగే యుక్త విచక్షణ జ్ఞానాన్ని, వివేచన శక్తిని, జ్ఞాపక శక్తిని, కల్పనా నైపుణ్యాన్ని, కవితా స్ఫూర్తిని, రచనా శక్తిని, ధారణా శక్తిని ప్రసాదిస్తుందండి. కరుణామయి సరస్వతీదేవి అమ్మవారు. రేపటి రోజున తప్పకుండా గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం చేసుకొని ఆరాధిస్తే బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయండి. బాసర వంటి పుణ్యక్షేత్రాల్లో అయితే విశేషంగా ఆరాధిస్తారు. అలాగే నైవేద్యం విషయానికి వస్తే అటుకులు, బెల్లం, కొబ్బరన్నం, దధ్యోజనం ఇలా మీకు కుదిరింది ఏదైనా చేసి పెట్టండి. సరస్వతీదేవి అనుగ్రహంతో కాళిదాసు, వాల్మీకి మహర్షి ఇలా ఎంతో మంది తరించారండి. వాళ్ళు లోకోత్తర కవులుగా ప్రసిద్ధి అవ్వడానికి కారణం ఈ అమ్మవారి అపార కరుణ అండి. రేపు అమ్మవారికి స్తోత్రాలు, సరస్వతి నమస్తుభ్యం అని సరస్వతీదేవి స్తోత్రాలు పారాయణం చేసుకోండి. అమ్మవారికి మీ కనుక దొరికితే కలువ పూలతో పూజ చేయండి, సత్వర ఫలితాలు లభిస్తాయి. యథావిధిగా కుంకుమార్చన, నామస్మరణ, సువాసిని పూజ, కుమారి పూజ ఇలా మీకు కుదిరింది చేసుకోండి. నవదుర్గా క్రమంలో రేపు అమ్మవారిని కాలరాత్రి దుర్గగా పూజిస్తారండి. రేపటి రోజుని చక్కగా వినియోగించుకొని అందరూ కూడా బుద్ధి, వివేకం, విద్య, విజ్ఞానం వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు 9వ రోజు అవతార విశేషాలలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.